ఎందుకంటే ఇవాళ మీ ఇల్లు రేపు వాళ్ళ ఇల్లు కాబట్టి ఒకరికి నష్టం జరిగితే ఇంకొకరు కలిసి రాకపోతే ఒక కాకి ఏమైనా 100 కాకులు వాళ్తాయి. అట్లా మీరు ఒకరికొకరు అండగా నిలబడిపోతే ఈ ప్రాంతంలో మొత్తం ప్రాంతాలు ఏమేస్తారు రియల్ ఎస్టేట్ లో అమ్ముకుంటారు. కాబట్టి దయచేసి కలిసి ఉండండి, కలిసి నడవండి. మాకు ఇందులో రాజకీయం ఏమీ లేదు, మాకు తక్షణం వచ్చే రాజకీయ లాభం ఏం లేదు. కేవలం ఈ నగరంలో 1,00,000 ఇల్లు కూలగొడతారని రేవంత్ రెడ్డి ఏదైతే పగబట్టి ఓట్లేదని కసితో చేస్తున్న వ్యవహారం దాన్ని అడ్డుకోవడానికి మేము వచ్చాం. మరి మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉండే మా సోదరిమణులకి మా సోదరులకు నా విజ్ఞప్తి, మీకు కష్టం వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండండి, కలిసికట్టు ఉండండి. దయచేసి ఈ రోజు పక్కవాడు వెళ్ళిపోతుంది మాకేం లేకుంటే మీ ఇంటి మీద కూడా వస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నా ప్రార్థన. దయచేసి గట్టిగా ఉండండి. మేము అసెంబ్లీలో లేవనెత్తుతాం సమస్యని, శాసన మండలిలో కొట్లాడతాం. బాధితున్నారు వారితో మాట్లాడుతాం.